రైట్గా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లారు. రామ్మోహన్ నాయుడు దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుణ్ణి చంద్రబాబు దీవించారు. చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇక రామ్మోహన్ నాయుడు దంపతులతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. మాజీ మంత్రి ఎర్రన్నాయుడుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రైట్గా పీఏసీ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో నేడు పీఏసీ మీటింగ్ జరగనుంది. ఇక 7 అంశాలపై ఎజెండాపై చర్చించనున్నారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీఏసీలో చర్చించనున్నారు. ఇక ఓట్ చోరీ గద్దీ చోడు ఉద్యమాన్ని రాష్ట్రంలో చేపట్టే అంశంపై కూడా చర్చించనున్నారు నేతలు. తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనుంది పీఏసీ. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పీఏసీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే ఎవరెవరు పాల్గొనున్నారు, ఏ అంశాలపై చర్చించనున్నారు, అప్డేట్స్? బ్రాహ్మణి, ఈ రోజు గాంధీ భవన్ లో మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం 40% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందో దానికి సంబంధించి కేంద్రం ఒప్పుకోకపోవడంతో కూడా మరోవైపు బిల్లులు రాష్ట్రపతి వద్ద, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఫర్దర్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ పరంగా ఏం చేయాలనే అంశం సంబంధించి గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని అయితే కాల్ఫర్ చేశారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, పార్టీకి సంబంధించిన కీలక యంత్రాంగం అంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం తర్వాత జరిగే సమావేశంలో ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎలాంటి అంశంపై నిర్ణయం తీసుకోవాలి, త్వరలో ఇదే అంశానికి సంబంధించి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఇప్పటికే పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు పోతుంది కాబట్టి దాని విషయంలో కూడా ముందు ఏ విధంగా సాగాలని సంబంధించి కూడా ఒక వ్యూహాన్ని ఖరారు చేస్తారు. మొత్తానికి ఇది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక చట్టం చేశారు, కులగణన కంప్లీట్ చేశారు, ఇటు ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కేంద్రం వద్ద రాష్ట్రపతి కార్యాలయంలో అవి పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎటు పాలు పోలేని పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పేసి వారంతా కూడా ఒకవైపు డిమాండ్ చేస్తూ పార్టీ పైన ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టిన నేపథ్యంలో దానిపైన చర్చించనున్నారు. బ్రాహ్మణి, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.